మనం రోజూ ప్రయాణించే జాతీయ రహదారులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందనే విషయం చాలా మందికి తెలియదు. మన దేశంలోని కొన్ని ముఖ్యమైన రహదారులు కేవలం రాష్ట్రాలను లేదా నగరాలను మాత్రమే కలపడం కాకుండా అనేక దేశాలను అనుసంధానించే ఆసియా హైవే నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. ఆసియా ఖండంలోని దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, సరుకు రవాణాను సులభతరం చేయడం మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ విస్తృత రహదారి జాలం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ ఆసియా హైవే నెట్వర్క్ సుమారు 32 దేశాల మీదుగా 1,40,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఆసియా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రహదారుల ద్వారా ఒక దేశం నుంచి మరో దేశానికి రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ పాస్పోర్ట్ మరియు సంబంధిత దేశాల వీసాలు తప్పనిసరి. ఈ బృహత్తర అంతర్జాతీయ నెట్వర్క్లో AH45 మరియు AH43 అనే 2 కీలక మార్గాలు మన తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం విశేషం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారి NH16కు అంతర్జాతీయంగా ఆసియా హైవే AH45 అని గుర్తింపు ఉంది. ఈ రహదారి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి ప్రారంభమై ఒడిశాలోని భువనేశ్వర్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు వంటి ప్రధాన నగరాల గుండా ప్రయాణించి తమిళనాడులోని చెన్నై వరకు సాగుతుంది. ఇదే మార్గం చెన్నై నుంచి వెల్లూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న జాతీయ రహదారి NH48ను కూడా కలుపుకుంటుంది. దీంతో AH45 మొత్తం కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు విస్తరించిన ఒక కీలక అంతర్జాతీయ రహదారిగా నిలుస్తోంది. ఆసియా హైవే నెట్వర్క్లో అత్యంత ప్రధానమైన మార్గం AH1. ఇది జపాన్ రాజధాని టోక్యో నుంచి ప్రారంభమై దక్షిణ కొరియా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, ఇరాన్ మీదుగా తుర్కియే, బల్గేరియా సరిహద్దు వరకు విస్తరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంతర్జాతీయ రహదారి మార్గంగా గుర్తింపు పొందింది. భారత్లో AH1 మణిపూర్లోని మొరే వద్ద దేశంలోకి ప్రవేశించి ఈశాన్య రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్లోకి వెళ్లి తిరిగి పశ్చిమ బెంగాల్ ద్వారా భారత్లోకి వస్తుంది. కోల్కతా, వారణాసి, ఢిల్లీ మీదుగా పాకిస్తాన్ సరిహద్దు వరకు సాగుతుంది. కోల్కతా వద్ద AH45 ఈ AH1తో అనుసంధానం కావడం వల్ల దక్షిణ భారతదేశం నుంచి తూర్పు ఆసియా మరియు మధ్య ఆసియా దేశాలకు రోడ్డు మార్గ అనుసంధానం ఏర్పడుతోంది. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సాగే జాతీయ రహదారి NH44లోని ఒక భాగాన్ని ఆసియా హైవే AH43గా గుర్తించారు. ఈ మార్గం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంతర్భాగాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రహదారి ఉత్తర భారతదేశంలోని ఆగ్రా వద్ద AH1 నుంచి విడిపోయి దక్షిణ దిశగా సాగుతుంది. ఆగ్రా నుంచి గ్వాలియర్, నాగ్పూర్ మీదుగా హైదరాబాద్ చేరుకుని అక్కడ్నుంచి కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరుకు చేరుతుంది. అనంతరం కృష్ణగిరి, సేలం మీదుగా మధురై వరకు ఈ మార్గం కొనసాగుతుంది. మధురై నుంచి రామేశ్వరం మీదుగా ధనుష్కోటి వరకు ఉన్న రహదారిని కూడా AH43గా పరిగణిస్తారు. అంటే ఇది ఉత్తర భారత మైదానాలను దక్షిణాన సముద్ర తీరంలోని ధనుష్కోటితో కలిపే అత్యంత కీలక అంతర్జాతీయ రహదారి మార్గంగా గుర్తింపు పొందింది. ఆసియా హైవే గుర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ రహదారులపై ఉన్న సంకేత బోర్డులు, రోడ్డు నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో విదేశీ పర్యాటకులకు ప్రయాణం సులభమవుతుంది. అంతర్జాతీయ రహదారి అనుసంధానం వల్ల బంగ్లాదేశ్, మ్యాన్మార్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. అలాగే ఏషియన్ హైవే నెట్వర్క్ లో భాగంగా ఉండడం వల్ల ఈ రహదారుల విస్తరణ, ఆధునీకరణ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు మరియు సాంకేతిక సహకారం లభించే అవకాశం కూడా ఉంటుంది. మనం రోజూ ప్రయాణించే హైదరాబాద్ బెంగళూరు హైవే లేదా విజయవాడ విశాఖపట్నం హైవే కేవలం రాష్ట్రాల మధ్య రహదారులు మాత్రమే కావు. ఇవి ఆసియా ఖండాన్ని ఏకం చేసే మహా అంతర్జాతీయ మార్గాలు. ఈ రహదారుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని పరిరక్షించుకోవడం మరియు సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యతగా మారాలి.